ఏరా సాయి, నువ్వు చేసింది తప్పని నీకు అనిపిస్తలేదా? ఇట్లా దొంగోళ్ళగా దాక్కోవడం కరెక్టా? ఎంతకాలం దాక్కుంటావు? నీకు కానీ ఏదైనా జరగరాంది జరిగిందా? చెప్తున్నాను. నీకేం జరిగినా సరే, నీ పెళ్ళానికి ఏం జరిగినా సరే, అర్థమైందా? బాధ్యత వహించేది మీరిద్దరే. అటు తిరిగి ఇటు తిరిగి ఆగమయ్యేది ఎవరు? పసిపిల్లలు. నీ కడుపుకు తినేది అన్నమే కదా. ఇట్లా నానమ్మని, ఇంట్లో వాళ్ళని అందరినీ దూరం చేసి మీరు ఏం పొందుతాం అనుకుంటున్నారు? మీరు ఎల్లకాలం బతికే ఉంటారా? నీకు 100 సంవత్సరాలు వచ్చే వరకు నువ్వు బతుకుంటావు, నీ పెళ్ళానికి 100 సంవత్సరాలు వచ్చే వరకు నీ పెళ్ళం బతుకుంటుంది. సిగ్గులేని బాడకావు. నీకోసం ఎంత దేవులాడరా? దేవులాడి ఆష్టకు వస్తుంది. బుద్ధుండాలి. కడుపు కన్నం తింటే సరిపోదు. అటు తిరిగి ఇటు తిరిగి పిల్లలు ఆగమవుతారు. నీకేమైనా అయిందనుకో, ఆ లేబర్ది ఉంది కదా నీ పెళ్ళం, ఆ లేబర్ దానికి ఆ 2 పిల్లల్ని వేసుకొని 4 ఇళ్ళల్లో పాస్ పనికి కూడా పనికిరాదు అది. పోనీలే అని ఊరుకుంటే మరీ ఓవర్ చేస్తున్నారు. బుద్ధుండాలే. కడుపుకు తినేది అన్నం కాదు. ఎంతకాలం దాచుకుంటారు? ఏదో ఒక రోజు దొరకరా? దొరుకుతారు. దొరికాక ఏం మొహం పట్టుకొని వస్తారు? నీకోసం నేను ఏడుస్తున్నానే, ఆ రోజు నాడు నాకు ఏడుపు కూడా రాదేమో. నా కొడుకు తప్పిపోయాడు అని చెప్పి ఏడుస్తున్నానే, ఒక్కొక్కరికి చెప్పుకొని. బుద్ధి ఉండాలిరా, బుద్ధి. అరే, నా కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, నా పిల్లల్ని దూరం చేశాను. ఏమంత హైఫై రేంజ్లో పెంచుతావు అనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద బిల్ క్లింటన్, లేకపోతే నరేంద్ర మోదీ అసిస్టెంట్? నువ్వెంత, నీ బతుకెంత? పైగా ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎత్తుకపోయి మా ప్రేమల్ని దూరం చేసినావు నీ పిల్లల్ని. కానీ రేపటి రోజు నీ పిల్లలు ఎంత ఆగమవుతారనేది నువ్వు ఆలోచిస్తలేవు. ఆలోచించిన రోజు నీకు అప్పుడు ఎవరు ఉండరు. నేను ఇంత పెద్ద తప్పు చేశానా అని. ఏ పిల్లల కోసమైతే నువ్వు వెళ్ళిపోయావో ఆ పిల్లలే నిన్ను కాలుతో తన్నిన రోజు రాకపోతే నన్ను అడుగు. ఏ పిల్లల కోసమైతే నువ్వు వెళ్ళిపోయావు, నా పిల్లలు ఎవ్వరికి ప్రేమ దగ్గర కావద్దు, నా పిల్లల్ని ఎవరు ప్రేమించొద్దు, నా పిల్లలు నాకే సొంతం. ఈడే కన్నాడు భూమి మీద, ఎవరు కనలే భూమి మీద. నువ్వు ఒక్కడవే కన్నది. ఆ పొట్టిది ఒక్కడే కనింది. అందగత్తెని తీసుకొని పారిపోయావు. దొరుకు నా కొడుకు అనే పని చెప్తాను నేను. నువ్వు దొరుకు.